ములంకాడ టమాటా కర్రీ అండి మనం ఇప్పుడు కుక్ చేస్తుంది. ఒక ప్యాన్ తీసుకుందాం, అందులో ఆయిల్ వేద్దాం. ఆయిల్ ఎక్కేలోపు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ములంకాడ, టమాటో పెద్ద సైజు 2 తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇందాక ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యి ఉంటుంది కదా, అందులో కొంచెం పోపులు వేయండి. పోపులు వేసిన తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మంచిగా వేగనివ్వండి. అన్నీ ఒకసారి కలుపుకోండి. కలిపిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేగుతుందండి. ఉల్లిపాయ ఎప్పుడు తొందరగా వేగాలంటే సాల్ట్ కన్ఫామ్గా వేయండి. వేసిన తర్వాత మనం 5 మినిట్స్ అలా సిమ్లో పెట్టి మూత పెట్టేయండి. తొందరగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత మంచిగా వేగనివ్వండి. అది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అందులో నుంచి ఆయిల్ బయటికి తేలి అది కూడా బ్రౌన్ కలర్లో వేగేంత వరకు వేగనివ్వండి. వేగిన తర్వాత 2 సైజు పెద్ద టమాటా తీసి, పెద్ద సైజు టమాటా మనం కట్ చేసుకుని ఉన్నాయి కదండి, అవి అందులో వేసుకుందాం. టమాటా 2 పెద్ద సైజు వేసేసుకోండి. వేసుకొని అందులోంచి వాటర్ మొత్తం అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ దాన్ని మూత తీసి ఒకసారి కలపాలి. ఆ వాటర్ అంతా అందులో ఎగిరేంత వరకు అలా ఉండి మళ్ళీ ఆయిల్ బయటికి తేలాలండి. టమాటాలో వాటర్ ఎగిరితేనే కర్రీ టమాటా పచ్చివాసన రాదు. మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులో ములంకాడ మనం కట్ చేసుకొని ఉన్నాయి కదండి, ఆ ములంకాడ వేసేయండి. ములంకాడలు వేసుకొని ఈ ఉల్లిపాయ టమాటా మంచిగా కలపండి. అందులోకి కలిపిన తర్వాత 2 మినిట్స్ మాత్రం మూత పెట్టి ఉగ్గేయండి. మూత పెట్టి అందులో ఉగ్గేయండి. వాటర్ కూడా అందులో ఎగురుతుంది. ములంకాడలో వాటర్ ఎగిరేంత వరకు మూత పెట్టుకోండి. మూత పెట్టి తీసిన తర్వాత 5 మినిట్స్ ఉండాలి. 5 మినిట్స్ తర్వాత తీసి మొత్తం ఒకసారి కలపండి. కలిపి అందులో సాల్ట్, కారం, మసాలా, పసుపు వేసి అన్నీ ఒకసారి వేసేయండి. మీ దగ్గర ఇంకా ఏవైనా మసాలాలు ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని మంచిగా ఒకసారి కలపండి. అవన్నీ ములంకాడలో కలిపేంత వరకు, ములంకాడకి బాగా పట్టించేంత వరకు కలిపేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అవి ఇలా ములంకాడలో పెట్టి ఉగ్గేయండి. మూత పెట్టి ఉగ్గేయండి. ములంకాడలకు మూత పెట్టి ఉగ్గేయండి 5 మినిట్స్ తర్వాత అందులో ములంకాడలు ముడిగేంత వరకు వాటర్ వేసుకోండి. ములంకాడలు ముడిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేయండి. హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టండి. అవి బాగా ఉడికేటప్పటికి ఒక 5 నిమిషాలు అలాగైన తర్వాత వెంటనే సిమ్లో పెట్టేయండి. సిమ్లో అయిన తర్వాత దగ్గరగా అయ్యేంత వరకు, మీద ఆయిల్ తేరేంత వరకు సిమ్లో పెట్టేయండి.